మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నారని నేను పట్టించినప్పుడు తెలిసిన సమాచారం, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావలిలో పనిచేస్తున్న నీ సిఐలు, నీ ఎస్ఐలు కూడా దాంట్లో భాగస్తులు ఉన్నారు. అంటే నువ్వు కూడా భాగస్తుడివే కాదా? నీకు కూడా డబ్బులు ముట్టలేదా? ముట్టబట్టే కదా నీ సిఐలు కూడా ధైర్యంగా ఆ డబ్బులు పెట్టుబడి పెట్టింది. అందరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని చేయనిచ్చింది. ఈరోజు 17 మంది హరిజన అరుంధతి గిరిజన పిల్లకాయలను దాంట్లో పెట్టి మనీ స్కామ్ చేస్తే నేను పట్టిస్తే ఈ రోజున దేశ చరిత్రలో ఏ స్కీములో దొరకనంత దాన్ని కనిపెట్టి ఈ రోజున కేసును బిగించిన వ్యక్తి నేను తినేదేంది? అసలు బుద్ధి ఉందా మాట్లాడడానికి? మనీ స్కామ్లు మొత్తం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. కావలి నియోజకవర్గం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కావలిలో 2021 నుంచి 2024 వరకు సుబాను నుంచి రావాల్సిన డబ్బులు ఎంత అనే వాళ్ళు అందరూ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. ఇస్తే ఈ రోజుకి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి అమౌంట్ 24 కోట్లు. మొత్తం లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సుబానీ దగ్గర నుంచి మాకు రావాల్సిన డబ్బు బ్యాంకు ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ మాకు రావాల్సిన డబ్బు 24 కోట్ల రూపాయలు అని చెప్పి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇంకా ఎవరికైనా రావాలని ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో రాసిమంటున్నాం. ఈ రాసిచ్చిన వాళ్ళలో 84 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. సుబానికి డబ్బులు కట్టి మాకు రావాల్సింది పోనీ ఇంకా కొంత రావాలని ఇచ్చినటువంటి లిస్టులో 84 మంది కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, సిఐలు, ఎస్ఐ భార్యలు, సిఐ భార్యలు ఉన్నారు. అంతా కలిపితే ప్రజలు మాకు రావాలని ఇచ్చినటువంటి లిస్టు దాంట్లో దొంగతుందా, మంచిదుందా, తప్పు చెప్పారా, తక్కువ డబ్బులు రావాల్సింది ఎక్కువ రావాలని చెప్పారా తెలియదు. కానీ మొత్తం మీద 24 కోట్లు సుబాను బాధితులకి రావాల్సి ఉంటే, అంటే రావాల్సింది ప్రజలకే 24 కోట్లు అయితే 100 కోట్లు కావ్యకృష్ణ తినేసాడు. 100 కోట్లు కావ్యకృష్ణ తినేసాడు. ఈ రోజున స్పాట్లో పట్టుకోబట్టి బ్యాంకులో 6 కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఈరోజు ఎప్పుడైతే వాడు చెయ్యి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడో హుటాహుటిన పట్టించాం కాబట్టి స్పాట్లో వాడి భార్య, వాడి కొడుకు అకౌంట్లో 6 కోట్ల రూపాయలు ఉంటే ఇమీడియట్లీ సీజ్ చేసి ఈరోజు సీజ్లో ఉన్నది డబ్బు. వాడి పేరు మీద కానీ వాడి కుటుంబ సభ్యుల పేరు మీద కానీ కొన్న ఆస్తులు చమ్మలపాలెం దగ్గర కానీ, సరాయపాలెం దగ్గర కానీ, తెట్టు దగ్గర కానీ ఈరోజు ఆస్తులు ఉంటే ప్లాట్లు, పొలాలు కొంటే వాటన్నిటిని సీజ్ చేసి ఈరోజు పోలీస్ కస్టడీలో ఉన్నాయి. ఈ రోజున వాడి బినామీలదారుల నుంచి కూడా సీజ్ చేస్తే ఈరోజు మొత్తం 14,70,00,000 రూపాయల ఆస్తులు ఈరోజు సీజ్ చేశాం. నేను మేసం మీద మేలే చెప్తున్నా. అగ్రిగోల్డ్ ఏమైంది? హిమ్ ఏమైంది? ఒక్కటి చెప్పండి స్కీమ్లో. నేను తొందరలో డబ్బులు పంచబోతున్నా. అది కావ్యకృష్ణ క్యారెక్టర్. అది మా కావలి పోలీస్. ఎక్కడ దాన్ని వేరే డైవర్ట్ అయిపోతే ఈ కేసు కనుమరుగైపోద్దని చేస్తే దుర్మార్గంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాడు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు సుబాని. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఫైనాన్స్ కేసులు తొందరగా ఈరుగావు. విజయమాల్య కేసు ఎప్పుడు ఉంది, కానీ ఈరోజు మేము కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం నేనే దాని మీద విజయవాడలో కూర్చొని సబ్జెక్ట్ తీసి నష్టపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా కలెక్టర్ చేత తొందరలో డబ్బులు పంచిపోతున్నాం. దానికి చేత అయితే అండగా నిలవడు లబ్ధిదారులు ఒక్కరు చెప్పను 100